బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రివ్యూ రాజా. సో ఇవాళ వీడియో రివ్యూ కోసమో కాదు, జస్ట్ అఖండ 2 రాబోతుంది ఇంకొక 2 డేస్లో. సో దానిపైన మా థాట్స్ అనమాట. ఆల్రెడీ చాలా ప్రమోషనల్ కంటెంట్ అన్నది వచ్చేసింది ముందుగానే. ట్రైలర్ వచ్చింది, మొన్నే తాండవం టీజర్ అని ఒకటి వదిలేరు, అండ్ పాటలు వచ్చాయి. సో ఆల్రెడీ ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మేము అది షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాము. సో మేము రివ్యూసే కాకుండా ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ చాలా ఆలోచిస్తున్నాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ కూడా చేయండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అఖండ 2 కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే మనం చూసుకుంటే ఓజీ ఎప్పుడు రిలీజ్ అయింది? September 25th. ఓజీ తర్వాత ఇప్పుడు దాకా ఒక్క ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే సినిమా కూడా లేదు. అంటే దాని తర్వాత వచ్చింది చాలా, కాంతారా వచ్చింది, ఇడ్లీ కడే వచ్చాయి, డ్యూడ్ వచ్చింది, తెలుసు కదా వచ్చింది, అండ్ మొన్న గర్ల్ ఫ్రెండ్, ఇంకా మొన్న ఆంధ్ర కింగ్ కూడా వచ్చింది. కానీ ఇవన్నీ మనం ఏమి ఆ బెనిఫిట్ షో, ఆ హడావిడి ఇవేమి ఉండే సినిమాలు కాదు. ఇవన్నీ క్లాస్ సినిమాలు, ఒక మీడియం రేంజ్ మూవీస్ అనమాట. సో మళ్ళీ ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో, బెనిఫిట్ షో వైబ్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఆ ఫ్యాన్స్ హడావిడి, గోల, డ్యాన్సులు. సో దానికోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అందులోనూ చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ మాస్ కమర్షియల్ సినిమా. సో ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో అఖండ 2 గురించి మాట్లాడే ముందు బాలకృష్ణ గారి గురించి మాట్లాడదాం. మన బాలయ్య గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ హీరోస్లో ఎవరైనా ఫామ్లో ఉన్నారంటే అది బాలయ్య గారు ఒక్కరే. మెగాస్టార్ గారు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. నాగార్జున గారు కూడా అంత ఫామ్లో లేరు. అండ్ వెంకటేష్ గారు మొన్న సంక్రాంతికి వస్తున్నంత హిట్ కొట్టినా సరే అది అనిల్ రావిపూడి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. సో మొత్తం 100 crores కొడుతూ ఒక మంచి ఫామ్లో ఉన్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ వైజ్లో కూడా అది ఖచ్చితంగా బాలయ్య గారే. ఆయన ఏజ్కి తగ్గ రోల్స్ ఆయన చేస్తున్నారు. అండ్ బాలయ్య గారి కెరియర్ మనం చూసుకుంటే అఖండకి ముందు, అఖండకి తర్వాత అని మనం వేసుకోవచ్చు అనమాట. జయసింహ తర్వాత అసలు ఒక్క హిట్ లేదు. ఎన్టీఆర్ గారి బయోపిక్స్ 2 కూడా పోయాయి. అండ్ రూలర్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, చాలా దారుణమైన సినిమా. ఆయనకు వచ్చే ఓపెనింగ్స్ కూడా పడిపోతున్న టైం అది. ఆ టైంలో ఆ తర్వాత వచ్చిన సినిమా అఖండ చాలా పెద్ద హిట్ అయింది. ఇంకా ఆ తర్వాత తెలిసిందే కదా, ఆయన తర్వాత చేసిన సినిమాలన్నీ 100 crores కొడతానే ఉన్నాయి. ఆ తర్వాత వీరసింహారెడ్డి మంచి హిట్ అయింది, అండ్ భగవంత్ కేసరి కూడా మంచి హిట్ అయింది. అండ్ నెక్స్ట్ మొన్న వచ్చిన డాకు మహారాజ్ అయితే అసలు మామూలుగా ఉండదు. బాలయ్య గారిని ఒక స్టైలిష్ వేలో చూసాం మనం అందరం. సో ఇంకా అలా బాలయ్య గారి గురించి చెప్పుకుంటా పోతే మనం ఒక సపరేట్ వీడియో చేసుకోవచ్చు. సో అది వదిలేసి నా అఖండ పార్ట్ 1 ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. సో అది లాక్డౌన్ తర్వాత ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రాలేదు. అంటే ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ అనేది రాలేదు, చాలా రోజులు అయిపోతుంది. అప్పుడే అఖండ రిలీజ్ అవుతుందని తెలిసింది. అది బాలయ్య బోయపాటి కాంబినేషన్ అని తెలిసింది. వాళ్ళ ముందు 2 సినిమాలు చాలా బాగుంటాయి. సో ఈ మూవీ కూడా ట్రైలర్ చూశాను, మంచి మాస్ సినిమాలో ఉంది. ఇంకా అదే మైండ్లో పెట్టుకొని వెళ్ళాను. సో ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా వెళ్తుంది, ఎప్పుడు రెగ్యులర్గానే. ఇంటర్వెల్లో అఘోరా ఎంట్రీ వస్తుంది, అక్కడి నుంచి ఇంకా సినిమా పీక్స్ అంతే. ఇంకా క్లైమాక్స్లో ఆ చక్రం ఎత్తిన దగ్గర ఆ శివుడు యానిమేషన్ పడుతుంది చూసారా, అక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సినిమాలో తమనన్న బీజిఎం గురించి అసలు సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇరగ్గొట్టేశాడు తమనన్న. ఫస్ట్ టైం అనమాట నేను అప్పుడు వినడం, ఇలా స్పీకర్లు పేలిపోతున్నాయి అవి ఇవి అంటే. అసలు ఆ లెవెల్లో కొట్టాడు తమనన్నప్పుడు. ఎంతైనా అఖండ లాంటి సినిమాలు మనం ఫస్ట్ డే వెళ్ళి చూస్తేనే మనం ఆ కిక్ ఫీల్ అవ్వగలం. ఏదో ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి చూసినా, లేకపోతే ఒక మల్టీప్లెక్స్లో చూసినా ఆ సినిమా మనకు అంత ఎక్కకపోవచ్చు. ఫస్ట్ డే ఫస్ట్ షో, ఆ హడావిడి, ఆ గోల మధ్యన చూస్తేనే ఆ మాస్ సీన్స్కి మనకి ఒక రకమైన కిక్ వస్తుంది. సో ఇది నా అఖండ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు అఖండ 2 రాబోతుంది ఇంకో 2 daysలో. సో ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ కూడా వచ్చేసింది. ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఒకటి, ఫ్యాన్స్కి అయితే పండగే. ఎందుకంటే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఆయన స్ట్రాంగ్ జోన్ ఏంటి? డైలాగ్స్, యాక్షన్, వైలెన్స్. ఇవి ట్రైలర్లో పుష్కలంగా ఉన్నాయి. సో ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్ ఇస్తుందని అర్థమైపోయింది. ఎంతైనా బోయపాటి గారికి బాలయ్య గారిని ఎలా వాడాలో కరెక్ట్గా తెలుసు. ఆయన స్ట్రాంగ్ జోన్ని కరెక్ట్గా వాడతారు.
ఇంకా నాకు అనిపించింది ఏంటంటే నేను సాటిస్ఫైడ్ ట్రైలర్తో. అంటే మాస్ సీన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, ఆ వైలెన్స్ సీన్స్తో అయినా, లేకపోతే ఆ త్రిశూలమును ఇంకా ఆ మెషిన్ గన్ సీన్ వస్తుంది చూసారా, అదైతే సూపర్ ఉంది. కానీ నాకు అనిపించింది ఒకటి, ఏంటిది మళ్ళీ అఖండానే తీస్తున్నారా అన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు సాంగ్స్ చూసారా, సాంగ్స్ కూడా జై బాలయ్య సాంగ్ లాగే ఇప్పుడు ఇంకొక సాంగ్. సో అప్పుడు అన్నీ కొంచెం సిమిలర్గా ఉన్నాయన్నమాట. ట్రైలర్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంది. అంటే మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఒక చిన్న బాలయ్య ఉంటాడు, ఇంటర్వెల్లో అయినా లేకపోతే ఫస్ట్ హాఫ్ సగంలో అయినా అఘోరా రావచ్చు, సెకండ్ హాఫ్ ఇంక మొత్తం ఆయన తీసుకుంటారు. సో మ్యాక్సిమం అలానే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే మనం బోయపాటి గారు ఏ సినిమా చూసినా ట్రైలర్ చూసినప్పుడు మనకు అంత అనిపించకపోవచ్చు. ట్రైలర్ చూసినప్పుడు ఏముంది మళ్ళీ అదే తీస్తున్నారు, నాకైతే ప్రతిసారి అలానే అనిపిస్తుంది. అదే తీస్తున్నాడు, ఏముంటుందిలే అనిపిస్తుంది. కానీ సినిమా చూసినంతసేపు ఆ వైలెన్స్ కానీ, ఆ మాస్ సీన్స్ కానీ ఇంకా మనకి ఒక రకమైన కిక్ ఇచ్చేస్తాయి. సో ట్రైలర్ చూసాక ఒక 50% సాటిస్ఫైడ్, 50% నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే మళ్ళీ సేమ్. కానీ రీసెంట్గానే ట్రైలర్ తర్వాత తాండవం టీజర్ అని ఒకటి వదిలాడు. అందులో ఒక షాట్ ఉంది, పైన హనుమంతుడు వస్తాడు, బాలయ్య సంథింగ్ ఒక షాట్ ఉంది. ఆ షాట్ మాత్రం నిజంగా, ఆ షాట్ ఒకటి చూసాక ఖచ్చితంగా ఇంక ఈ సినిమా మిస్ అవ్వకూడదు ఫస్ట్ డే ఫస్ట్ షో, అదొక్కటే ఫిక్స్ అయ్యాను. ఎస్పెషల్లీ ఆ టీజర్లో తమన్న డ్యూటీ మామూలుగా లేదు. ట్రైలర్లో ఏమనిపించిందంటే బీజిఎం అంత ఎక్కలే, ఎందుకంటే చాలా లౌడ్ అయిపోయింది. నేను ఇయర్ ఫోన్స్లో వింటుంటే నాకు అసలు బీజిఎం అర్థం కావట్లేదు, లౌడ్గా ఉంది. కానీ తాండవం టీజర్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆ బీజిఎం. మళ్ళీ స్పీకర్లు బద్దలైపోతాయేమో ఈసారి కూడా. అండ్ ఈసారి కొంచెం బడ్జెట్ పెంచుకొని చాలా గ్రాండియర్గా వస్తున్నారు పార్ట్ 2 కోసం. అండ్ కొంచెం విఎఫ్ఎక్స్ కూడా యూజ్ చేశారు, అది అంత వర్కౌట్ అవ్వలేదు. కానీ బాలకృష్ణ గారి సినిమాలో అవి ఎందుకు చూస్తామండి మనం? మనకు కావాల్సింది ఏంటి? మాస్ సీన్స్, అవి బాగా పడితే చాలు, విఎఫ్ఎక్స్ ఎలా ఉంటే ఏంటి. సో అంతే. ఇంకా నా బేసిక్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అఖండ 2కి నేనైతే ఖచ్చితంగా వెళ్తాను సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో. నా బేసిక్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి బోయపాటి బాలయ్య కాంబో 3 మూవీస్లో ఏదైతే కిక్ ఇచ్చారో అది ఇస్తే చాలు. సెకండ్, డైలాగ్స్, బాలయ్య గారి స్ట్రాంగ్ జోన్ డైలాగ్స్ బాగుంటే చాలు. మూడోది తెలిసిందే కదా, నరుకుడు, వైలెన్స్, అది బాగుంటే చాలు. అంతకు మించి ఇంకే ఎక్స్పెక్టేషన్ లేదు మూవీ పైన. ఆ మాత్రం నా సాటిస్ఫాక్షన్ చేసిన నాకు మూవీ నచ్చేస్తుంది. సో అఖండ పైన మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. మేము కూడా ఫ్రైడే December 5th రివ్యూ పెట్టేస్తాం. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.